ఏం జరుగుతుంది, తాడేపల్లిగూడెంలో జరిగేటటువంటి బహిరంగ సభలో ఏ సందేశాన్ని ఇస్తారు అనేటువంటి విషయాల మీద చాలా ఉత్కంఠతతో తెలుగుదేశం జనసేన కార్యకర్తలతో పాటు రాజకీయ విశ్లేషకులు, ప్రపంచం, తెలుగు రాష్ట్రం కూడా ఎదురు చూసింది. దానికి ఏదో పేరు పెట్టారయ్యా, తెలుగు జన విజయకేత జెండా సభ, తెలుగు జన విజయకేతపు జెండా సభ అని పెట్టారు. దాన్ని సింపుల్గా జెండా సభ అని పిలిచారు. ఈ జెండా సభ జరిగింది. ఎన్నింటి జరిగిందయ్యా? 4 గంటలకు దీన్ని అనౌన్స్ చేశారు. 6 గంటలకు జరిగింది. ఎందుకు 6 గంటలకు జరిగింది? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రావడం ఆలస్యం వల్ల జరిగిందా? కాదు. వాళ్ళు 4ంటికే వచ్చేశారు. వారి కార్వాన్లో వెళ్ళి కూర్చున్నారు. కానీ బయటకు రారు, సమావేశంలో పాల్గొరు. ఎందుకంటే జనం రాలేదు. చివరికి 6 గంటలకు ప్రారంభించారు. దాన్ని బట్టి ఎంత ఉత్సాహంగా జరిగిందో, ఏ మేరకు విజయవంతమైందో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 6 గంటలకు సభ ప్రారంభమైంది. అధినాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ముందు చిన్న చిన్న నాయకులందరూ కూడా మాట్లాడారు. వారి ఉపన్యాసాలు ప్రజలు విన్నారు. వచ్చిన జనం పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్ అన్నారు. పవర్ స్టార్ అని పొగట్టం మొదలెట్టారు. కానీ పాపం జన సైనికులు వెళ్ళారే ఆశతో, కాస్తో కోస్తో ఏదైనా పవర్ షేరింగ్ గురించి మాట్లాడతారేమో, లేకపోతే హరిరామ జోగయ్య గారు ఇచ్చినటువంటి సందేశం మేరకు, సూచన మేరకు ఏదైనా వారు గెలిస్తే సస్తే ఏదైనా పవర్ ఇస్తారేమోనని పవర్ గురించి ఏమన్నా మాట్లాడతారు అనుకుంటే పవర్ గురించి ఏం మాట్లాడలా, పవర్ షేరింగ్ గురించి ఏం మాట్లాడలా. పవన్ కళ్యాణ్ మాత్రం పవర్ స్టార్ అని గ్యాస్ కొట్టే కార్యక్రమాలు మాత్రం చాలా పుష్కలంగా జరిగాయి.